నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి గాయత్రి గారు. సార్ 17 సెకండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అంటే అసలు ఏంటి సార్? సో 17 సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఏదైనా ఒక థాట్ బయటికి వెళ్ళి రిలీజ్ అయ్యి ఒక 17 సెకండ్స్ నువ్వు కనుక మెయింటైన్ చేయగలిగితే మనసులో అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. అదే కనుక డబుల్ అయిందనుకోండి మేడం, ఇంకా ఫాస్ట్. అదే ఇంకా డబుల్ అయితే ఇంకా ఫాస్ట్, ఇంకా డబుల్ అయితే ఇంకా ఫాస్ట్. అంటే ఏదైనా ఒక మనసులో కొద్ది సెకండ్స్ మనసులో హోల్డ్ చేయాలంటే ఒక దానిపై థాట్ పెట్టి ఆ థాట్ గురించి పునరావృతం అంటే పదే పదే రిపీట్ చేసుకోవాలి థాట్, లేదా ఆ థాట్ని ఎక్కువ సమయం మనసులో నిలిచే విధంగా చేసుకోవాలి. అంటే సింపుల్ మేడం. అంటే మీకు ఇల్లు కావాలి, కారు కావాలి, గోల్డ్ కావాలి, జాబ్ కావాలి, పిల్లల చదువులు, వాళ్ళ మ్యారేజెస్, ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అందరికీ మ్యాండేటరీ అన్నీ ఉంటాయి కదా. అందులో నుంచి ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఒకే దాన్ని ఎంచుకోవాలి 17 సెకండ్లో. ఆ ఒకే దాన్ని ఎంచుకొని 17 సెకండ్స్ వారు మనసులో ఏం చేయాలి చూడాలి. ఎప్పుడైతే మన మనసులో అది చూస్తారో అప్పుడే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. థాట్ పెట్టుకోవాలి. 17 సెకండ్ అట్లీస్ట్ 17 సెకండ్స్ థాట్లో ఉండాలి. అంటే ఆ ఒక ఇమేజ్ కానివ్వండి, ఆ ఒక ఇల్లు కానివ్వండి, ఆ ఒక కార్ కానివ్వండి, మైండ్లో విజువలైజేషన్ చేసుకోవాలి. 17 ఇంకా డబుల్ 34 సెకండ్స్ చేస్తే ఇంకా బెస్ట్, 51 సెకండ్స్ ఇంకా 68 సెకండ్స్ చేస్తే ఇంకా బెస్ట్. బట్ ఎనీవే మీకు ఎన్ని సెకండ్స్ పాసిబుల్ ఉంటుందో అన్ని సెకండ్స్ చూడాలి మనసులో. అది చూస్తూ కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఏం చేయాలి మేడం? కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ లేని అది మేనిఫెస్టేషన్ కాదు. సో ఎప్పుడైతే అలా చేసుకుంటారో అది మీకు ఏమవుతుంది? ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అనేది అవుతుంటుంది. ఒకటి మేడం, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నేను సక్సెస్ అవ్వాలి అనే సంకల్పం ఎలా ఉండాలి మేడం? గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. లేదనుకోండి ఏమవుతాయి, చాలా డిలే అవుతుంటాయి. సరే, ఈ 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏ టైంలో అయినా చేసుకోవచ్చా? ఏ టైంలోనే చేసుకోవచ్చు, కానీ రోజు ఒకే టైంలో చేసుకోండి. మీ ఇష్టం. ఎందుకు ఒకే టైం అంటున్నా, ఒకే టైంలో మీకు ఏముందంటే ఒక సింక్ అయితే ఒక యాంకరింగ్ అయిపోతారు. సో అదే టైంకి కనుక మీరు రిపీట్ చేసుకుంటే, ఎంత ఎక్కువ రిపీట్ చేస్తే అంత ఫాస్ట్ వస్తుంది. అసలు ఏం రిపీట్ చేయటం డిలే అవుతుంటుంది. 17 సెకండ్ కానీ 34 కానీ 51 కానీ 68 కానీ చేయాలంటే ఒకే టైంలో చేయాలి. ఒకే అఫర్మేషన్ ఎంచుకోండి. మీ ఇష్టం ఏదైనా ఎంచుకోండి. హెల్తా, మనీనా, రిలేషన్షిప్పా, కెరీరా, ఓకే మీరు ఏదైనా ఎంచుకోండి. దాన్ని 17 సెకండ్స్ చూడండి. డబల్ అయితే 34 సెకండ్స్, ఇంకా డబల్ అయితే చెప్పండి 51, ఇంకా డబల్ అయితే 68. సో ఎప్పుడైతే ఆ 17 సెకండ్ ప్రిన్సిపల్ని ఆధారం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు ఫాస్ట్గా రియాలిటీ అంటే వాస్తవ రూపం దాల్సి మీరు ఆడొచ్చు. ఎందుకు అట్లా పాసిబిలిటీ అవుతుందంటే మనసులో ఆలోచన నిలుస్తుంది కదా, యూనివర్స్కు మన కనెక్టివిటీ ఏంటి ఇదే. సో ఈ టైంలో థాట్ అనేది క్లారిటీగా రిలీజ్ అయినప్పుడు ఫాస్ట్గా అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అది ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ అవుతుందో చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి మనిషి. సో చాలా చేసుకోవచ్చు. నేను చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలా వెనక చేసుకున్నట్టయితే మంచి రేస్ వస్తాయండి గాయత్రి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే 17 సెకండ్స్ మీరు ఏం చేయాలి మేడం? ఒక ముద్ర తీసుకుందాం మేడం. ఇట్లా రండి, ఇట్లా చెప్పండి, ఎల్ షేప్లో పెట్టండి. ఎస్, ఇది క్లోజ్ చేయండి. తర్వాత దీన్ని ఇట్లా చెప్పండి. ఈ బొటన వేలుతో ఈ కలపండి. ఎస్, ఇట్లా పెట్టండి. ఎస్, ఐస్ క్లోజ్ చేయండి. ఇట్లా 17 సెకండ్స్ కనుక ఉండి, ఓకే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరినట్టుగా ఆజ్ఞా చక్రం దగ్గర చూసుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరిక ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రిలాక్స్, టోల్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ గెటింగ్ రిలాక్స్. సో ఇట్లా 17 సెకండ్స్, ఇంకా 34 సెకండ్స్, 51 సెకండ్స్, 68 సెకండ్స్ శంకుముద్ర తీసుకొని ఎవరైతే వారు ఊహించుకుంటారో ఆ ఊహించుకున్న ఊహలు ఏముంది యూనివర్స్కి వెళ్ళి ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి. అంటే ఎలా వస్తుంది అంటే పవర్ ఎంత ఎక్కువసేపు మనసులో కోరిక నిలిచి ఉండాలి. అందరికీ నిలిచి ఉండదు మేడం. అసలు నిజం చెప్పాలంటే మనసు చాలా చంచల స్వభావం ఉంది మేడం. ఏంటి? చాలా చంచల స్వభావం అనేది మనసు. ఆ చంచల స్వభావం అనేటువంటి మనసులో ఏది కూడా అసలు నిలబడదు మేడం. కొద్దిసేపు ఇది అనుకుంటాం, కొద్దిసేపు అది అంటాం, కొద్దిసేపు ఇటు, కొద్దిసేపు అటు, కొద్దిసేపు ఇలా అనుకుంటే రిజల్ట్స్ రావు. మన ఏదని అనుకోండి, మీరు చదవాలి విద్యార్థులు అయితే ఏమనుకోవాలి, చదువు మాత్రమే వారికి ధ్యాస ఉండాలి. డబ్బు సంపాదించాలనుకుంటే ఏమనుకోవాలి, కేవలం డబ్బు సంపాదన మాత్రమే ఉండాలి. కానీ ఎదురింటి వాళ్ళు ఇట్లా, పక్కింటి వాళ్ళు ఇట్లా, వీడిట్లా, వాళ్ళిట్లా, న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ వస్తాయి మేడం. చదవద్దు. అంటే న్యూస్ పేపర్ చదివితే ఆఫ్టర్నూన్ టైంలో తెలుసుకోండి, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే ధ్యాస పెట్టుకుంటే మాత్రం డబ్బు రాదు. డబ్బు రావాలంటే డబ్బుపైనే ధ్యాస ఉంచాలి. అట్లీస్ట్ మినిమం 17 సెకండ్స్ ఉంచండి. ఇంకా ఎంతసేపు ఉంచితే అంత బెస్ట్ బెనిఫిట్స్ వస్తాయి. బట్ ఏంటంటే సైకిల్ అన్నట్టు, రూప్ అన్నట్టు. సో ఇలా చేసుకున్నట్టయితే డబ్బు అనేది ప్రవాహం ఉంటుంది. ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలియజేయండి, అండ్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అండ్ మనీ మెడిటేషన్ కూడా మన ప్రాక్టీస్లో ఉంటాయి మేడం. ఆ ప్రాక్టీస్లో ఇంకా చాలా విషయాలు కూడా మనం డిస్కస్ చేస్తుంటాం. ఆ విధంగా మన క్లాసెస్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతాయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.